దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్ణయం బాగా నచ్చింది. ఇది గెలిచిన మొదట్లోనే చెప్పి ఉండాల్సిందంటూ మేధావులంటున్నారు. ఆలస్యమైన అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు. సంక్షేమం అని అప్పులు చేసి పంచడం వల్ల అభివృద్ధిలో రాష్ట్రం చాలా వెనకబడింది. దానివల్ల సంక్షేమం అనే పేరు వింటేనే ప్రజలు విసుగు చెందే పరిస్థితి వచ్చిందంటూ 57% ప్రజలు కూటమికి ఓటు వేసింది. చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఇస్తారని కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, రాజధాని నిర్మిస్తారని, రోడ్లు వేస్తారని, పోలవరం కడతారని, పెట్టుబడులు తెస్తారని, ఉద్యోగాలు కల్పిస్తారని, వైసీపీ అరాచకాలు అడ్డుకుంటారని 90% ప్రజలు కూటమికి, మరీ ముఖ్యంగా చంద్రబాబుకు ఓటు వేసింది కేవలం అభివృద్ధి కోసమే కాబట్టి, అభివృద్ధి కోసం చేయాల్సిన ఖర్చును సంక్షేమం కోసం చేస్తే ప్రజలు చంద్రబాబు మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేరని, కాబట్టి కొంతకాలం సంక్షేమ పథకాలు పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టడం చాలా మంచిదని అన్నారు. ఇక ఇప్పటికే అన్న క్యాంటీన్లు, 4000 పెన్షన్లు, ఉచిత సిలిండర్లు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ఉగాదికి ఉచిత బస్సు అమలు చేయబోతున్నారు. కాబట్టి 1000 కోట్ల ఖర్చుతో కూడిన సూపర్ 6 లో ముఖ్యమైన తల్లికి వందనం, రైతు భరోసా పథకాలు ఇప్పటికప్పుడు అమలు చేసి జగన్ రెడ్డి లాగా రాష్ట్రాన్ని దివాళా తీపించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఈ ఏడాది చివరిలో ఇచ్చిన ప్రజలు అర్థం చేసుకుంటారని, అర్థం చేసుకుని సంతోషిస్తారని, జగన్ రెడ్డి పథకాలు ఇచ్చిన మొదట్లో విపరీతమైన పాజిటివ్ వచ్చింది. ఇక జగన్ కి 20 ఏళ్లు తిరుగులేదనుకున్నారు. కానీ చివరికి ఏమైంది, 11 సీట్లు వచ్చాయంటూ గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపించలేవు. మన రాష్ట్ర ప్రజలు చిల్లర పథకాల కోసం ఆశపడేవాళ్ళు కాదు, అభివృద్ధి కోరుకునేవాళ్ళు. ఆ కారణంగానే 2014లో జగన్ రెడ్డిని గెలిపించాలని అనుకుని రాష్ట్రం విడిపోయిన కారణంగా ఆలోచించి చంద్రబాబు గారికి పట్టం కట్టారు. ఇప్పుడు పోలవరం పూర్తి చేసి, రాజధాని నిర్మాణం కొలిక్కి తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చివరి 3 ఏళ్ల పథకాలు ఇచ్చిన చాలు, అలవోగ్గా చంద్రబాబు గెలవచ్చు అంటూ మేధావులు అంటున్నారు. For more updates, please subscribe దూత మీడియా.